నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? లక్ష్మి. ఈ బుక్ స్టాల్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి అసలు? మీరు ఎన్ని రకాల పుస్తకాలు చదివారు అసలు? చెప్పండి. ఒక 3 అనుకోండి. 3 ఫిక్షనా నాన్ ఫిక్షనా? ఫ్రిక్షన్. ఓకే, మా దగ్గర ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఆయుర్వేదం అంటే మెడిసిన్, జనరల్ నాలెడ్జ్, మళ్ళీ అంటే ఇతిహాసాలు, రామాయణ భారతాలు, చాగంటి గారి ప్రవచనాలు, సద్గురువి, ఇన్నర్ ఇంజనీరింగ్, ఇలాంటివన్నీ అంటే అసలు ఆల్ టైప్ బుక్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. ప్లస్ ఎంఎస్కో అంటే చాలా ఇయర్స్ నుంచి 1960s నుంచి స్టార్ట్ అయ్యింది దీని ప్రస్థానం. సో అంటే ఆల్ టైప్ బుక్స్, నవల్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడంటే ప్రజెంట్ ఇంకా మేము బుక్స్ చాలా ప్రింట్ చేస్తూనే ఉన్నాము. రీడర్స్లో ఇంకా అవేర్నెస్ రావాలి, వాళ్ళందరూ బాగా చదవాలని కోరుకుంటున్నాము. ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి బుక్స్ అలవాటు చేయాలి. అసలు ముందు అవేర్నెస్ తీసుకురావాలి. పేరెంట్సే చేయలేదు, ఇంకా టీచర్స్ ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎన్ని మీడియాలు ఎంత చెప్పినా కూడా, ఎంత మీడియాలో చెప్పినా కూడా, ఎంత గవర్నమెంట్ చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రాదు. అదేదో పేరెంట్సే తీసుకురావాలి. ఫస్ట్ వాళ్ళు మారి వాళ్ళ పిల్లలతోటి బుక్స్ చదివిస్తేనే ఇంకా ఇంకా తెలుగు పబ్లిషర్స్ అంటే వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటుంది. ఏదైనా కొత్త బుక్స్ తీసుకురావడానికి, కొత్త నాలెడ్జ్ వాళ్ళకి అలవాటు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. సో ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? ఎంఎస్కో జర్నీ కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారు? విజయవాడ బుక్ ఫెస్టివల్ ఎంఎస్కోతో జర్నీ స్టార్ట్ అవ్వాలి. ఎంఎస్కోతోనే జర్నీ స్టార్ట్ అయింది. విజయవాడ బుక్ ఫెస్టివల్తో ఎంఎస్కో స్టార్ట్ అవ్వలేదు. ఎంఎస్కో జర్నీని ట్రావెల్ అవుతూ ఉందన్నమాట. జర్నీ స్టార్ట్ అవ్వడం ఏం కాదు. అంటే ఫస్ట్లో ఇన్ని పబ్లికేషన్స్ లేవు. ఎంఎస్కో ఉండేది, విశాలాంధ్ర, ప్రజాశక్తి. తరచుగా వినే నేమ్ కూడా ఎంఎస్కో ఎక్కువ వింటామండి. అవే ఉండేవి. సో దట్ అంటే ఏ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎంఎస్కో అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఎప్పటికీ. ఎప్పుడు అది ఆ ప్లేస్ని అయితే ఎవరు బీట్అవుట్ చేయలేదు ప్రజెంట్ అయితే. అంటే మనకి ఇంకా ఇంకా ముందు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏంటంటే మనకి అందరి నుంచి సపోర్ట్ కావాలి. స్కూల్స్ నుంచి కావాలి, టీచర్స్ నుంచి కావాలి, పేరెంట్స్ నుంచి కావాలి, గవర్నమెంట్ నుంచి కావాలి. డిఫరెంట్ ఎవరెవరు మన తెలుగు పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మనకి ఎంకరేజ్మెంట్ వస్తేనే మనం ఇంకా పబ్లికేషన్ ముందు తీసుకెళ్ళగలము. వాళ్ళందరి సహకారం ఉంటేనే పబ్లికేషన్స్ నడపగలుగుతాము, నడుస్తాయి. ముందు తెలుగు అనేది ఇంకా బతుకుంటుంది. ఒక 10 years అయినా మా తరం వెళ్ళిపోతుంది తెలుగుతోటి. నెక్స్ట్ జనరేషను ఇప్పుడు మీరున్నారు, బుక్స్ చదవరు, ఫోన్లు చూసుకుంటారు. మా మనవరాలు ఉంది, అసలు పుస్తకం అంటే ఏంటో తెలీదు, దాని క్లాస్ బుక్స్ తప్ప. సో అంటే తప్పు గ్రాండ్ పేరెంట్స్ అందరిలో ఉంది. అందరూ పుస్తకాలు చదివితే అది మాకు హ్యాపీ. అంటే ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలరు మీరు పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఇలా బుక్స్ విషయం? అంటే నేను వాళ్ళని ఏదో రుద్దేసి వాళ్ళని చదవమని చెప్పట్లేదు. ఇది క్లాస్ బుక్స్ చదువుకోవాలి, కానీ దీనికోసం ఒక సబ్జెక్టు ఒక 1 hour 2 hours పుస్తకాన్ని పరిచయం చేస్తే చాలు పిల్లలకి. వాళ్ళేమి దాంట్లో మునిగిపోయి అదే వ్యసనంగా చదవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఒక బుక్ చదివితే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా ఒక బుక్ చదువుతారు. సో మనమే చదవకపోతే ఇంకా వాళ్ళు ఎలా చదువుతారు? అందుకని పిల్లలకి పుస్తకాన్ని ముందు పరిచయం చేయమని చెప్తున్నా, చదివించమని చెప్పట్లేదు నేను. ముందు బుక్ని వాళ్ళకి పరిచయం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మేమందరం అట్లా చదువుకుని వచ్చిన వాళ్ళమే కదా, చందమామలు, విజయ చిత్రలు, బొమ్మరిల్లు ఇలాంటివన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళమే కదా. ఎందుకు చదువుతున్నాం అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చదివేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ చదవట్లేదు, వాళ్ళు బిజీ. ఫాదర్ చదవడు, మదర్ చదవదు. పిల్లలు చదవమంటే ఎలా చదువుతారు? నా సజెషన్ ఏంటంటే స్కూల్స్లో వాళ్ళకి ఒక పీరియడ్ పెట్టాలి, లైబ్రరీ పీరియడ్. అన్ని స్పోర్ట్స్ ఎలా పెడుతున్నామో స్పోర్ట్స్తో పాటు బుక్స్ చదవటం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. వాళ్ళకి ఒక పీరియడ్ పెడితే ఆటోమేటిక్గా పిల్లలు వెళ్తారు, లైబ్రరీకి వెళ్తారు, బుక్స్ తీసుకుని చదువుతారు. తోటి పిల్లలతో డిస్కస్ చేసుకుంటారు, దీంట్లో భలే స్టోరీ ఉంది, ఇది వీడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు. మరి హ్యారీ పాటర్ అన్ని 1000 కాపీలు ఎలా సేల్ అయినాయి? ఎందుకంటే దాంట్లో అంతా జిమ్మిక్స్ అవన్నీ ఉండటం వలన. అట్లాగే మన తెలుగులో కూడా అంతకంటే మంచి బుక్స్ ఉన్నాయి. అవన్నీ వీళ్ళు పరిచయం చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు యూత్ చూస్తూ ఉంటామండి మనం, చాలా డిప్రెషన్గా ఉంటారు, లేదంటే సంవాట్ వాళ్ళ ఫీలింగ్స్ అలా
ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు. మరి అలాంటి జనరేషన్కి ఎలాంటి బుక్స్ సజెస్ట్ చేయొచ్చు మీరు? యూత్ నవల్స్ బాగా చదివితే మంచిది, నాన్ ఫిక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఎద్దనపూడి గారి బుక్స్ ఉన్నాయి, ఆవిడ ప్రతి సబ్జెక్టు దాంట్లో ఆవిడ అసలు టచ్ చేయకుండా లేరు, ప్రతి సబ్జెక్టు చేశారు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవాలి అనేది ఆవిడ నవల్స్ అన్నిట్లో ఉంటుంది. అసలు సైకాలజీ బుక్స్ అక్కర్లేదు, ఆ నవల్స్ చదివితే చాలా యూత్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటారు వాళ్ళు. చిన్నపిల్లలు వస్తున్నారండి ఫోన్స్కి, దానికి ఎక్కువ వీటికి అలవాటు పడిపోతూ ఉంటారు. వాళ్ళకి మోరల్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఏమి చెప్పే వాళ్ళు ఉంటారు ఫస్ట్ థింగ్ ఈస్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి బుక్స్ చదివితే బెటర్ అంటారు మీరు? అంటే పిల్లలకి మోరల్స్ అలాంటివన్నీ అసలు అక్కర్లేదమ్మా. అంటే ఇప్పుడేం మనం ఏం నేర్పించక్కర్లా, ఆటోమేటిక్గా స్కూల్స్లో వాళ్ళకి అంటే జనరేషన్ పెరిగిన కొందికి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అవి మోరల్స్ ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళు ఇన్ని స్టేజ్లో కూడా లేరు అసలు. ప్లస్ మనకి ఎంతసేపు ఏంటంటే నీతి కథలు, చందమామ కథలు, లేకపోతే రామాయణం, భారతాలు ఇలాంటివి చిన్న చిన్న కథలుగా ఉంటున్నాయి. అవి చదివితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మోరల్స్ అనేది ప్రతి బుక్ చదివితేనే దాంట్లో ఒక పాయింట్ దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు పెద్దవాళ్ళకైనా అంతే, మనము ఒక 10 పుస్తకాలు చదివితే దాంట్లో మనకు 10 పాయింట్స్ దొరుకుతాయి. అన్ని పాయింట్స్ ఒకే బుక్లో అయితే దొరకవు కదా, ఇంపాసిబుల్. సో అందుకని పిల్లలకి మోరల్స్ అది ఏమీ అక్కర్లా, బుక్ రీడింగ్ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే వాళ్ళకే తెలుస్తుంది ఏది చదువుకోవాలి ఏది చదువుకోకూడదు అనేది. ఇప్పుడు మనం తరచూ చూస్తున్నాం ఏంటంటే అండి, స్కూల్స్లో మోస్ట్లీ తెలుగు ఉండట్లేదు, పిల్లలకి అక్షరాలు రావట్లేదు, చదవడం రావట్లేదు. మరి అలాంటి వాళ్ళకి బుక్స్ ఏమైనా సహాయం చేస్తాయి అంటారా? డెఫినెట్గా అసలు బుక్స్ అంటే తెలుగు సబ్జెక్టు ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ పేరెంట్స్ ఉన్నారు, మా పిల్ల బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటారు, తెలుగులో పాస్ మార్క్స్ వస్తే చాలు అంటారు. ఏంటి పాస్ మార్క్స్ రావడం ఏంటి? మన మదర్ టంగ్ అసలు పాస్ మార్క్స్ ఏంటి? ఇంగ్లీష్లో 100 వచ్చినప్పుడు తెలుగులో 35 ఎందుకు రావాలి? తెలుగులో కూడా 100 రావాలి కదా. అట్లా మనం వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. రోజు పేపర్ వస్తుంది మన ఇంటికి, తెలుగు పేపరు, దాంట్లో మెయిన్ హెడ్డింగ్స్ చదివించినా చాలు, మన పిల్లల్ని ఆటోమేటిక్గా తెలుగు వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు 100కి 100 వచ్చేస్తాయి. పేరెంట్స్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే తెలుగు ఇంట్లో మాట్లాడటము, తెలుగు లెటర్స్ మాట్లాడటము, లేకపోతే ఈ పేపర్ ఏదో సపోజ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి చాలా ఉన్నాయి కదా, మెయిన్ హెడ్డింగ్స్ చదివిస్తే ఆటోమేటిక్గా తెలుగు వస్తుంది, దాంట్లో కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. అంతేగాని తెలుగులో మాకు 35 వస్తే చాలు, మిగతా అట్లా అన్నిట్లో 100 రావాలి అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు మనం తెలుగు ఫ్లూయెంట్గా నేర్చుకోవడానికన్నా చదవడానికన్నా మరీ చెప్పుకోవాల్సి వస్తుంది. మనం తెలుగు స్టేట్స్లో ఉండి కూడా తెలుగు మా పిల్లలకి రాదు, లేదా నాకు చదవడం రాదని చెప్పుకుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి బుక్స్ చదవడం వల్ల రెగ్యులర్గా లేదంటే వీక్లీ ఆర్ మంత్లీ మనం షెడ్యూల్ వేసుకుని చదవడం వల్ల వాళ్ళ తెలుగు లాంగ్వేజ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఇంగ్లీష్ డెవలప్ అయినప్పుడు పరభాష మన తెలుగు ఎందుకు డెవలప్ అవుతుంది? ఆటోమేటిక్గా అవుతుంది. అందులో తెలుగులో మంచి అంటే మనం ఒక తెలుగు అక్షరాలు నేర్చుకుంటే దాన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు కదా, ఇంగ్లీష్లో ఆ ఫెసిలిటీ ఉండదు. సో మనం తెలుగు చదవటం వలన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి. అది నేర్పించడం అనేది మన చేతుల్లో ఉంది, ఎవరో వచ్చి నేర్పరు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ ఎవరో వచ్చి మనకు నేర్పుతున్నారు, కానీ తెలుగు మనం నేర్చుకోవాలి, మన ఇంట్లో నుంచి జరగాలి అది. ఇప్పుడు ఓవరాల్గా మీరు మాకు ఏదైనా ఒక మంచి బుక్ సజెస్ట్ చేయాలి అనుకుంటే మీ పబ్లికేషన్స్ నుంచి ఏ బుక్ సజెస్ట్ చేస్తారండి? కష్టం, చాలా కష్టం అట్లా ఒక్కటి అంటే చాలా కష్టం. కొన్ని మీరు చదివిన అన్ని బుక్స్లో కూడా మీ ఫేవరెట్ కానీ మీకు ఇది బాగా అనిపించిన బుక్స్ కానీ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నాకు బాగా నచ్చిన పుస్తకం ఓషో కథలు. ఓషో ఏం చెప్తాడు? నువ్వు నీలాగా ఉండు. ఇప్పుడు నువ్వు నీ మెంటాలిటీ వేరే వాళ్ళకి రావాలని ఏం లేదు, నీకు ఒకటి నచ్చుతుంది, వేరే వాళ్ళకి ఇంకొకటి నచ్చుతుంది, నీకు నచ్చిందే వాళ్ళకి నచ్చాలి అని ఏం రూల్ లేదు. నీకు నచ్చింది నీకు నచ్చాలి, అంతేగాని నాకు నచ్చింది వాళ్ళకు కూడా నచ్చాలి అని రూల్ చేయకూడదు. నువ్వు నీలాగా ఉండు అని చెప్తారు. అది చదివిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా మారాను కూడా మెంటల్లీ. మీరు చెప్పిన విషయాలని మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి మేడం. సో యూత్ కూడా, పిల్లలు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి వాళ్ళ తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.